నమస్కారం. ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు తొలి రోజే 5 హామీల అమలుపై సంతకాలు పూర్తి. మెగా డిఎస్సీపై మొదటి సంతకం. 16,347 పోస్టులకు పచ్చజెండా. పెద్దాయన వచ్చారు, పండుగ తెచ్చారన్న అమరావతి రైతులు. సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన రాజధాని రైతులు. సచివాలయానికి వెళుతున్న మార్గంలో పూల వర్షం కురిపిస్తూ ఆహ్వానం. సీఎంను కలిసేందుకు క్యూ కట్టిన వివాదాస్పద ఐఏఎస్, ఐపీఎస్లు. బాబును కలిసేందుకు వచ్చిన శ్రీలక్ష్మి, అజయ్ జైన్, సునీల్ కుమార్, పీఎస్ఆర్లు. అనుమతి నిరాకరించిన ముఖ్యమంత్రి సిబ్బంది. గత పాలన ప్రక్షాళన టీటీడీ నుంచే మొదలన్న సీఎం చంద్రబాబు. తాను పర్యటనకు వచ్చినా పరదాలు కట్టొద్దన్న బాబు. రాజకీయాల ముసుగులో నేరాలను ఉపేక్షించినట్టు వ్యాఖ్య. బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీకి హైకోర్టులో దక్కని ఊరట. అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరణ. వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 18కి వాయిదా. మాజీ సీఎం కేసీఆర్ పై ఈడీ కేసు నమోదైందన్న బీజేపీ ఎంపీ. మునుముందు హరీష్ పై కూడా ఈడీ ప్రభావం ఉంటుందన్న రఘునందన్. గొర్రెల స్కామ్ పై పూర్తి వివరాలు ఇవ్వాలన్న ఈడీ అధికారులు. నీట్ కౌన్సిలింగ్ పై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు. 2 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఎన్టీఏకు నోటీసులు జారీ. విచారణను జూలై 8కి వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం. నాగ్పూర్లోనూ బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు. 5 మృతి, మరో 5కి తీవ్ర గాయాలు. కొనసాగుతున్న సహాయక చర్యలు. ఇవే ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.